లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. 38వ రోజున చింతపర్తి విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే కాసేపట్లో మదనపల్లి రూరల్ పూలవాన్లపల్లి దగ్గర లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేత రామనేని జయరాం నాయుడు స్వాగతం పలుకనున్నారు. భారీ జన సమీకరణ చేపట్టి నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళలకు సాధికారత సంఘాన్ని ఏర్పాటు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఎన్నో సంక్షేమాలు చేపట్టిందని ఈ సందర్భంగా జయరాం నాయుడు అన్నారు. వైకాపా ప్రభుత్వంలో గత 4 ఏళ్లుగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తథ్యమని, మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలపాలన్నదే చంద్రబాబు లక్ష్యమని అన్నారు. లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా మదనపల్లి నియోజకవర్గానికి ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో రావడం జరుగుతున్నది. మా మదనపల్లి నియోజకవర్గం రావడం సందర్భంగా మా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వారికి తగిన రీతిలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ లోకేష్ గారికి ఘన స్వాగతం పలికి మదనపల్లిలో జరగబోతున్నటువంటి పాదయాత్రను ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు మదనపల్లిలో పెద్ద ఎత్తున యువత, మహిళలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా మన మదనపల్లిలో వీవర్స్ ఉన్నారు, చేనేత కార్మికులు, వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రను ఎంతో ఉత్సాహంగా చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ